ఒకసారి మనం చిత్తూరు వెళ్దాం. చిత్తూరులో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ అయినటువంటి రాజు అందిస్తారు. రాజు, ఏంటి తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో నిన్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికి వెళ్ళినటువంటి పులివర్తి నాని మీద వైసీపీ నేతలు చేసినటువంటి దాడి చూసాం. కౌంటర్గా వారు అక్కడ ధర్నాలు నిర్వహిస్తూ ఉండడం కూడా చూసాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? రైట్ శివ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో భారీ ఎత్తున గొడవలు జరుగుతాయని చెప్పేసి ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా దాదాపుగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ జరిగిన తరువాత నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఘర్షణ కావచ్చు, అంతేకాకుండా గొడవలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ఈ గొడవలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా అక్కడ దాడులు ప్రతిదాడులతోటి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలకు సంబంధించినటువంటి మంటలు చల్లారట్లేదని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా అంటే పోలింగ్ ముగిసిన రాత్రి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, అంతేకాకుండా దౌర్జన్యకాండ, దాడులు, అలాగే వాహనాలను ధ్వంసం చేయడం, తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ జరిగినటువంటి రోజే ఆ రోజు రాత్రి కూచివారిపల్లి అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూచివారిపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఆయన నిర్బంధించి ఆయన మీద దాడి చేయడమే కాకుండా అక్కడ వెళ్ళినటువంటి వాహనాలను తగలబెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఇంటిపైన కూడా పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు ప్రతీకారేచ్ఛతోటి రగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం సమయంలో పోలింగ్కి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించేటటువంటి సందర్భంలో పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గరికి ఈ ఈవీఎంలన్నీ కూడా తీసుకొచ్చారు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి. సో ఆ ఈవీఎంలు పరిశీలించేందుకు వాటిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టే సందర్భంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. సో ఆయన కారులో వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు ముందు రోజు జరిగినటువంటి ఘటనను మనసులో పెట్టుకొని ప్రతీకారేచ్ఛతోటి నాని మీద దాడికి తెగబడినటువంటి పరిస్థితి. బీరు బాటిల్స్, అలాగే రాడ్లు, గొడ్డళ్ళు, అలాగే సుత్తులతోటి ఆయన మీద దాడికి తెగబడ్డారు. సో సమ్మెటతోటి ఒక్కసారిగా తీవ్రంగా కొట్టడంతో నానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హాస్పిటల్కి తరలించి స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ గత కొద్దిసేపటి క్రితం ఆయన్ని డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో ధరణి అనేటటువంటి గన్మెన్, ఎవరైతే పులివర్తి నాని గన్మెన్గా ఉన్నారో ఆయన్ని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సుత్తితోటి కొట్టడంతో ఆయనకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాడిని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి, వాహనాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీంతో ఆయన ఫైర్ చేయడంతో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయమైందని చెబుతున్నారు. అది ఇంకా అధికారికంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ విషయం తెలుసుకుని అంటే నాని మీద దాడి జరిగిందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు నిన్న సాయంత్రానికల్లా పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తమ నాయకుడి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా భారీ ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది. చివరికి అక్కడ సంఘటన చిత్రీకరిస్తున్నటువంటి మీడియా మీద కూడా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లను ఉసిగొల్పి స్థానిక పోలీసులు దాడి చేయించినటువంటి పరిస్థితి. సో మీడియాలో అక్కడ జరుగుతున్నటువంటి తతంగం బయటికి వస్తే అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ రూమ్ అనేది చాలా పగడ్బందీ పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఉండాలి. కానీ అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఈ గొడవ జరగడము, వెహికల్స్ని ధ్వంసం చేయడం, ఒక పార్టీ అభ్యర్థి మీద దాడి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా మీడియా ద్వారా బయటికి వస్తే ప్రాబ్లం అని చెప్పేసి పోలీసులు చివరికి మీడియా మీద దాడి చేయాలని చెప్పేసి తెగించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లతోటి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేయించారు. ఈ ఘటనలో మీడియాకి సంబంధించినటువంటి చాలామంది కెమెరామెన్లకు కావచ్చు, అంతేకాకుండా ప్రతినిధులకి గాయాలు కూడా అయినటువంటి పోలీసుల యొక్క పాత్ర కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది కదా. మీడియా ప్రతినిధుల మీద అటాక్ చేయడం కావచ్చు, పైగా చాలా భారీ ఎత్తున ఆయుధాలు లాంటివన్నీ కూడా తీసుకొని కారులో యూనివర్సిటీ దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా చెక్ చేయకపోవడం, ఎక్కడ అబ్జెక్ట్ చేయకపోవడం, ఇదంతా ఏ రకంగా చూసుకోవాలి? ఎందుకంటే అది ఒక మహిళా యూనివర్సిటీ, ఒక పెద్ద యూనివర్సిటీ, అలాగే లోపల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఉంది. మొత్తం అన్నింటినీ కూడా అక్కడే భద్రపరిచినటువంటి పరిస్థితి. అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఆయుధాలను తీసుకొని ఒక వెహికల్లో వెళ్ళినా కూడా పోలీసులు అడ్డుకోపోవడం ఏంటి? ఏమనుకోవాలి అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని? ఖచ్చితంగా ఇక్కడ పోలీసుల వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ అనేది పక్కన పెడితే అది స్ట్రాంగ్ రూమ్. సో స్ట్రాంగ్ రూమ్ అంటే దాదాపు
తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా అక్కడ భద్రపరుస్తున్నారు. సో చాలా పగడ్బందీ అయినటువంటి భద్రతని అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసులు అవేమీ పట్టించుకోలేదు. సో ప్రధాన ద్వారం గుండానే వైసీపీకి సంబంధించినటువంటి మూకలు వాళ్ళు వెపన్స్ తోటి మారణాయుధాలతోటి లోపలికి ఎంటర్ అయినా సరే కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి, దాడి చేసి ధ్వంసం చేసి పగలగొట్టినా సరే పోలీసులు అప్పటికి చేరుకోలేదు. కేవలం స్ట్రాంగ్ రూమ్ దగ్గర కాపలాగా ఉన్నటువంటి ఒక 5-6 మంది పోలీసులు అక్కడికి వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, కేవలం నాని గన్మెన్ కాల్పులు జరపడం వల్లే ఒక రకంగా చెప్పాలంటే నానిని వదిలేశారు. లేకపోతే నాని మీద ఖచ్చితంగా హత్యాయత్నం జరుగుండేది. సో ఆయన ప్రాణాలు కూడా ముప్పు వాటిలో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ ఎక్కడైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఐఎస్ఎఫ్ అలాగే బీఎస్ఎఫ్తో పాటు సాయుధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక అంచెలో భద్రత నిర్వహించాలి. తర్వాత స్ట్రాంగ్ రూమ్ గది బయట వచ్చేసి ఏపీఎస్పీతో పాటు సివిల్ పోలీసులు అక్కడ 2వ అంచెలో ఉండాల్సినటువంటి పరిస్థితి. సో 3వ అంచె దగ్గరకు వచ్చేసరికి ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ ప్రాంగణం ఉందో ప్రాంగణం వెలుపల ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హోంగార్డ్స్ అలాగే సివిల్ పోలీసులు అక్కడ ఉండి తనిఖీలు చేసి లోపలికి అనుమతించాలి. కేవలం అభ్యర్థులనే కాదు, వెళ్ళేటటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అంటే కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడీలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించాలి. కానీ అవేమీ జరగకుండా కారులో మారణాయుధాలతో వచ్చినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. దాదాపు స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే ఈ ఘటన జరిగినప్పటికీ కూడా పోలీసుల వైఖరి మీద అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఎస్పీ కూడా చాలా చిన్న సంఘటన అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి తీరు పట్ల కూడా ప్రస్తుతం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది. సో వెపన్ తోటి అనవసరంగా ఇష్యూ చేయడానికి అక్కడ ఉన్నటువంటి గన్మెన్ కాల్పులు జరిపారు అని చెప్పేసి. సో అక్కడ ఎంత సంఘటన జరిగిందనేది సీసీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఏదైనప్పటికి కూడా మొత్తం పోలీసుల వైఫల్యం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే తిరుపతిలో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ చల్లారింది అనేసి అనుకుంటున్నాం. కానీ ఈ ప్రతీకారేచ్ఛ దాడులు అనేది ఖచ్చితంగా కౌంటింగ్ వరకు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివ, అయితే ఇప్పటికైనా ఏమైనా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందా రాజు? ఎందుకంటే ఎన్నికలు జరిగిపోయాయి. ఇంతకుముందు నిజంగా చెప్పుకోవాలంటే ఈ రకమైనటువంటి దాడులు ఇతర రాష్ట్రాల్లో మనం చూసే వాళ్ళం. ఎన్నికలు వస్తున్నాయంటే ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఇలాంటి రాష్ట్రాల్లో దాడులు మనం చూసేవాళ్ళం. కానీ ఈసారి ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి దాడులు చూస్తున్నాం. పోలింగ్ అయిపోయినా కూడా ఈ దాడులు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం కదా. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందిస్తుందా ఈ వ్యవహారానికి సంబంధించి? అయితే ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో అంటే పులివర్తి నాని వాహనాల్లో అమర్చినటువంటి కెమెరాల్లో ఎవరొచ్చి దాడి చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. దాడి చేసినటువంటి పేర్లు తెలుసు, దాడి చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలని బయటకు వచ్చాయి. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని పట్టుకుంటున్నాము, సో పోలీసులు మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి చాలా సింపుల్గా చెప్తున్నారే తప్ప అంత కఠినమైనటువంటి చర్యలు కనిపించట్లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరొకటి మీరు చెప్పినట్లు గతంలో ఎన్నికలంటే ఇతర రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ బీహార్ కావచ్చు, అంతేకాకుండా యూపీ అలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేవి. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ 2 వర్గాల మధ్య ఘర్షణ తోపులాట్లు జరగడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోయేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే తగలబెట్టడం అనేది చాలా సింపుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఎక్కడికక్కడ వాహనాలను దగ్ధం చేసేస్తున్నారు. గతంలో చూసాం మనం సదుంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం చేస్తుంటే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి దాదాపు 32 వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 7-8 వాహనాలని తగలబెట్టేసినటువంటి పరిస్థితి. సో నిన్న కూడా అదే పరిస్థితి. ఇక్కడ 2 వీలర్స్ని ఒక 2 తగలబెట్టినటువంటి సిచ్యువేషన్. సో అలాగే మొన్న కూచివారిపల్లిలో కూడా ఒక కారుని దగ్ధం చేసినటువంటి పరిస్థితి. సో తగలబెట్టడం అనేది చాలా సింపుల్ అయిపోయింది. కేవలం చిత్తూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పల్నాడు జిల్లాలో కూడా జరిగినటువంటి ఘటనలో దగ్ధం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు ముగిసిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా స్నేహపూరిత వాతావరణం ఉన్నది. సో ఎన్నికలు అనేది 5 ఏళ్లకు వచ్చేటటువంటి ఒక రెఫరెండం మాత్రమే. సో దానివల్ల 2 వర్గాల మధ్య ఈ ప్రతీకారేచ్ఛలతోటి దాడులు చేసుకోవడం నిజంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాల్సింది పోయి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, అధికారాన్ని చూడాలనుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అధికారం అనేటటువంటి ఒక దాన్ని సాధించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఇలాంటి దాడులకు తెగబడ్డం, అంతేకాకుండా ఈ విధమైనటువంటి ప్రతీకారేచ్ఛలతోటి రగిలిపోతూ ఉండడం నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక హేయమైనటువంటి భావన కలిగిస్తోందని మాత్రం చెప్పుకోవచ్చు. శివ.
రైట్ రైట్ థ్యాంక్ యూ రాజు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా ఇటు రాజకీయ పార్టీల నేతలు కూడా కొంత అటెన్షన్ అనేది ఖచ్చితంగా కూడా తీసుకోవాలి. వారు బాధ్యత తీసుకొని ఎన్నికలు అయిపోయిన ఈ సందర్భంలో వారంతా కూడా కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రాజు. ఉంటాం